లో అడుగు పెట్టడంతో మళ్ళీ యాక్టివ్ అయిపోయారు మెగా ఫ్యాన్స్. RC16 షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్ లుక్ కి సంబంధించి హింట్ ఇచ్చేశారు దర్శకుడు బుచ్చిబాబు. చరణ్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే మేకర్స్ ఎంత ట్రై చేసినా చరణ్ నెక్స్ట్ మూవీ లుక్ ని దాచిపెట్టలేరు అంటున్నారు ఇండస్ట్రీ జనం. గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే RC16 వర్క్ షురూ చేసిన రామ్ చరణ్ తాజాగా మేకోవర్ కూడా అయ్యారు. చరణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. థిక్ బియర్డ్ తో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తోన్న చరణ్ రంగస్థలం రోజుల్ని గుర్తు చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన మెగా పవర్ స్టార్ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో అందుకు తగ్గ లుక్ కోసం స్పెషల్ గా వర్కౌట్స్ చేసి బల్కీ ఫిజిక్ ను అచీవ్ చేశారు. వింటేజ్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చరణ్ మేకోవర్ కూడా కంప్లీట్ అవడంతో మైసూర్లో ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు బుచ్చిబాబు. ఈ స్కెడ్యూల్లో చరణ్ తో పాటు జాన్వీ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. తాజాగా చరణ్ ఫైనల్ లుక్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన మేకర్స్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతానికి ఫేస్ రివీల్ చేయకపోయినా అతి త్వరలో చరణ్ మీడియా ముందుకు రాక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనం. గేమ్ చేంజర్ రిలీజ్ కు టైం దగ్గర పడుతూ ఉండడంతో చరణ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సో RC16 షూటింగ్ తో పాటు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కూడా పార్లల్ గా జరుగుతుంటాయి కాబట్టి చరణ్ లుక్ విషయంలో ఫుల్ క్లారిటీ రావడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనం. సౌత్ లో హోమ్లీ ఇమేజ్ కారణంగానే వెనుకబడిపోయానంటున్నారు కీర్తి సురేష్. బాలీవుడ్ విషయంలో ఆ తప్పు జరగకుండా చూసుకుంటారట. అందుకే డెబ్యూ మూవీలోనే అల్ట్రా గ్లామరస్ లుక్స్ తో అద్దరగొట్టేస్తున్నారు. బేబీ జాన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి ఫస్ట్ సింగిల్ తోనే అద్దరగొట్టేశారు. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వటంలో మాత్రం తడబడుతున్నారు. కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసినా అనుకున్న రేంజ్ లో క్రేజ్ రాలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో గ్లామర్ టర్న్ తీసుకున్నారు మహానటి. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫామ్ లో వర్కౌట్ అయినా సౌత్ స్టార్ లీగ్ లో ప్లేస్ మాత్రం దొరకలేదు. ట్రెండ్ లో ఉన్న హీరోయిన్స్ తో పోటీ పడేందుకు గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా ట్రై చేశారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ బాలీవుడ్ డెబ్యూ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్న కీర్తి సురేష్ నార్త్ ఎంట్రీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సౌత్ లో తన ఇమేజ్ కెరియర్ కు ఇబ్బందిగా మారడంతో నార్త్ లో డిఫరెంట్ ఇమేజ్ తో ఎంట్రీకి రెడీ అవుతున్నారు. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న కీర్తి సురేష్ ఆ సినిమాలో అల్ట్రా గ్లామరస్ గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఫస్ట్ సింగిల్ తోనే కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ జాన్ పాటతో నార్త్ సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయారు కీర్తి సురేష్. కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు ఆయన. హోమ్ గ్రౌండ్ లో వరుస సినిమాలు చేస్తూనే పార్లల్ గా టాలీవుడ్ లో కూడా బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ఇండస్ట్రీలో భాగం కావాలి అనుకుంటున్నారు కాంతారా స్టార్. రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టి. కాంతారా సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే పార్ట్ 2ను అనౌన్స్ చేశారు. పార్ట్ 2ను కూడా తానే స్వయంగా దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇంత బిజీలోనూ కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నారు రిషబ్. మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో తెలుగు సినిమాకు రిషబ్ ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు చెప్పిన కథ నచ్చటంతో సోలో హీరోగా స్ట్రైట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు రిషబ్. ఆల్మోస్ట్ ఓకే అయిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అతి త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది. ఇప్పటి వరకు గ్లామర్ ఇమేజ్ తోనే కెరియర్ ని నెట్టుకొచ్చేసిన మాళవిక మోహనన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు. కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ ని పక్కన పెట్టేసి కొత్త ప్రయోగాలకి రెడీ అవుతున్నారు. తంగలాన్లో డిఫరెంట్ గా కనిపించిన ఈ బ్యూటీ ఫ్యూచర్ లోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఈ పేరు తెలిసిన వాళ్లు కొంతమంది అయినా గ్లామర్ క్వీన్ గా పరిచయం ఉన్న వాళ్ల నంబర్ మాత్రం భారీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోషూట్స్ తో హల్చల్ చేసే ఈ బ్యూటీ హీరోయిన్ గా కన్నా ఇన్స్టా స్టార్ గానే ఎక్కువ పాపులర్. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే తంగలాన్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన మాళవిక నెక్స్ట్ సినిమాల విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ మధ్య కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన ఈ బ్యూటీ యాక్షన్ రోల్స్ కి రెడీ అన్న సిగ్నల్ ఇచ్చేశారు.
ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గానే నటిస్తున్నా ఇక మీదట ఓకే చేసే సినిమాలు మాత్రం డిఫరెంట్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ప్రెజెంట్ ఆన్లైన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మాళవిక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులొచ్చినా ఆ ఆఫర్స్ ఈ బ్యూటీ కెరియర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి కొత్తగా ట్రై చేస్తున్న యాక్షన్ ఇమేజ్ అయినా ఈ బ్యూటీకి కలిసొస్తుందేమో చూడాలి. ఆస్కార్ బరిలోకి దిగుతున్నారు ఆమిర్ ఖాన్. ఆ సినిమాని హాలీవుడ్ లో సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు. హోల్ యూనిట్ తో అమెరికాలోనే స్టే చేసి సినిమాని వెస్టర్న్ ఆడియన్స్ కి దగ్గర చేయడానికి తెగ కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఆమిర్. ఆమిర్ ఖాన్ నిర్మాతగా ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ లాపతా లేడీస్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో పర్వాలేదనిపించినా ఓటీటీలో ఘన విజయం సాధించింది. అంతేకాదు ఆస్కార్ బరిలో ఇండియా నుండి పోటీకి ఎంపికై మరో రికార్డ్ సెట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాను హాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న ఆమిర్ ఖాన్ యూనిట్ తో కలిసి వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరియర్ లో కిరణ్ కున్న ఇంపార్టెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆఫ్టర్ కోవిడ్ ఫిల్మ్ కెరియర్ కు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. లాక్డౌన్ టైంలో ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపడంతో ఇన్నాళ్లు తాను ఫ్యామిలీని ఎంతో మిస్ అయ్యానని ఫీల్ అయ్యారు. అందుకే పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఎక్కువ సమయం ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తాను మళ్లీ సినిమాలు చేసేందుకు ప్రోత్సహించింది కిరణ్ రావి అన్నారు ఆమిర్. ఆమె వారించడం వల్లే ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని, తనకు సినిమానే జీవితమన్న విషయాన్ని కిరణే గుర్తు చేశారన్నారు ఆమిర్ ఖాన్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టీ సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.